మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం. శ్రీహరి కోసం శ్రీలక్ష్మి తపస్సు చేసిన ప్రదేశం మంగళగిరి. మంగళగిరిలో 3 నరసింహ ఆలయాలున్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండ పైన ఉన్న పానకాలస్వామి ఆలయం, కొండ శిఖరాన గండాల నరసింహస్వామి ఆలయం. మంగళాద్రి నృసింహునికి కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపరయుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అపగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. అప్పుడు పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ప్రతిరోజూ పానకం వినియోగమవుతున్నా గుడిలో ఒక్క చీమ కూడా కనిపించకపోవటం విశేషం. పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీలక్ష్మీ ఆలయం ఉంది. కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి మందిరంలో విగ్రహం ఉండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితోగాని, నూనెతోగాని గండదీపాలు వెలిగిస్తారు. ఇలా చేరుకోవాలి. విజయవాడ గుంటూరు రహదారిలో విజయవాడకు దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి ఉంది. కొండపైన పానకాలస్వామి ఆలయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా మాత్రమే తెరచి ఉంటుంది.